బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే పాకిస్తాన్ ఏ ఆప్షన్స్ ఉన్నాయి అని వెతుక్కుంటూ ఉంది. ఉన్న అన్ని ఆప్షన్స్ని కూడా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇతర దేశాల దగ్గరికి వెళ్ళింది. తటస్థ వేదికపై విచారణకు మేము సిద్ధము, కానీ భారతదేశమే మాపై అసత్యాలు చెప్తుంది, మాపై నిందలు మోపుతోంది అని పాకిస్తాన్ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ని ఏ దేశాలు కూడా నమ్మలేదు. టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు తప్ప ఇతర ఏ దేశాలు కూడా నమ్మడం లేదు. ఇటు చైనాకు అవసరం ఉంది కాబట్టి కొంత చైనా ఆ దేశానికి ఆయుధాలను సప్లై చేసే అవకాశం ఉంది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కే సపోర్ట్ చేస్తున్నాయి. దౌత్యపరంగా పాకిస్తాన్ని భారతదేశం ఒంటరిని చేస్తూ ఉంది. అదే సమయంలో మనం యుద్ధానికి కూడా సిద్ధమవుతూ త్రివిధ దళాలని మొత్తం సరిహద్దుల్లో మోహరించి ఉన్నాం. యుద్ధ సన్నద్ధతను చేసి ఉన్నాం. ఇప్పటికీ పాకిస్తాన్ ఆలోచిస్తూ ఉంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్న ఆప్షన్స్ ఏంటి అని. పాకిస్తాన్ భారత్ వైపు చూస్తూ చెప్తోంది ఇతర దేశాలకు, భారత్ గ్రౌండ్లో తీవ్ర చర్యల దిశగా ముందుకు వెళుతోంది, తీవ్ర చర్యలు తీసుకుంటుంది, ఏ క్షణమైనా మాపై దాడి చేసే అవకాశం ఉంది అని. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? పాకిస్తాన్ ముందు కేవలం ఇప్పుడు రెండు ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి తటస్థ వేదికపై విచారణ జరిపించుకోవాలి, ఇది డ్రాగ్ ఆన్ చేయాలి. ఇతర దేశాల చొరవతో భారత్ పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిరోధించాలి అని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. భారత్ ఎక్కడా కూడా వాటికి అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే విచారణ అంతా భారత్ చేసింది. భారత్ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి, ప్రపంచ దేశాలు కూడా అంగీకరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్ లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఉగ్రవాదులు వీళ్ళు పాకిస్తాన్ దగ్గరే ఉన్నారు అని తెలుసు. అప్పట్లో ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది. అమెరికా పాకిస్తాన్కు వచ్చి మరి అంతమొందించి ఒసామా బిన్ లాడెన్ని సముద్రంలో కలిపేసింది. ఇలా ఉగ్రవాదులందరూ ప్రపంచం గుర్తించిన, ప్రపంచంలో పేరు మోసిన, ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ఏ దేశం కూడా నమ్మడం లేదు. అందుకే భారతదేశం కూడా దౌత్యము, కలిసి కూర్చొని చర్చించుకోవటాలు వీటికంటే పాకిస్తాన్ ముందు కొన్ని ఆప్షన్స్ పెట్టింది. పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద శిబిరాల్ని కూల్చివేయాలి. పాకిస్తాన్కు భారత్ పెట్టిన డిమాండ్స్ని అంగీకరిస్తే ఒకవేళ శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంటే పాకిస్తాన్కు ఒక ఆప్షన్ ఉంది. ఉగ్రవాద శిబిరాలన్నిటినీ కూడా కూల్చివేయాలి. అంతర్జాతీయ ఒప్పందాలను తూచా తప్పకుండా పాటించాలి. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు, కాల్పుల ఉల్లంఘన చర్యలకు, ఆక్రమణలకు పాల్పడకూడదు. అలాగే పిఓకే విషయంలో కూడా ఒక డిమాండ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే భారతదేశంపై మారణ హోమాన్ని సృష్టించాలని అనుకున్నారో, ముంబై దాడులకు సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్, వీళ్ళని భారతదేశానికి అప్పగించాలి. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించాలి. సరిహద్దు రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలను వెంటనే కూల్చివేయాలి. ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. ఈ ఆప్షన్స్ అన్నిటికీ పాకిస్తాన్ అంగీకరిస్తుందా లేదా? పాకిస్తాన్ ముందున్నటువంటి ఆప్షన్ 1 ఇది పాకిస్తాన్కి సురక్షితమైనటువంటి ఆప్షన్. ఇక పాకిస్తాన్ ముందున్న రెండో ఆప్షన్ భారత్తో యుద్ధానికి దిగడమే. ఎందుకంటే పాకిస్తాన్ ముందున్న ఒక ఆప్షన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ప్రపంచ దేశాల చొరవతో భారత్ పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిరోధించేలా చేయడం. కానీ ఇప్పటికే మనం తీవ్ర చర్యలు వెళ్ళిపోతున్నాం, అష్టదిగ్బంధనం చేస్తున్నాం, నీళ్లను ఆపేసాం, కొన్ని ఆంక్షలు కూడా విధించాం. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్పై కొన్ని ఆంక్షలు విధించాం. అలాగే గగనతలాన్ని మూసివేశాం, పోర్ట్లను మూసివేశాం. ఇలా అన్ని చర్యలు తీసుకుంటూ ఉండటంతో పాకిస్తాన్ ప్రపంచ ఏకైకగా మారుతూ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి కేవలం రెండు ఆప్షన్స్. భారత్ ముందు నిలబడి యుద్ధం చేసి గెలవడం, లేదా భారత్ చెప్పినటువంటి కండిషన్స్కి ఒప్పుకొని శాంతియుతంగా ఉగ్రవాద శిబిరాలన్నిటినీ కూడా తొలగించి ఉగ్రవాదులకు ఫండింగ్ చేయకుండా ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా అవతరించడం. పాకిస్తాన్ ముందున్నవి కేవలం ఇవే. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఈ హఫీజ్ సయీద్ లాంటి వాడిని, జకీర్ రెహమాన్ లాంటి వాడిని భారతదేశానికి అప్పగిస్తుందా? ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులందరినీ కూడా రక్షించుకుంటూ ఉంది. హఫీజ్ సయీద్కి ఏకంగా అత్యంత భద్రతను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో దాచి ఉంచిన ఉగ్ర శిబిరాలన్నిటినీ ఇప్పుడు సైనిక శిబిరాలకు తరలించి ఉగ్రవాదులను కాపాడుకుంటూ ఉంది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ భారత్తో
ఉగ్రవాదులను అంతమొందించే దిశగా శాంతియుత ఒప్పందానికి ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా రాదు అని చెప్పాలి. అందుకే ప్రపంచం ముందుకు వెళ్ళి ఒక తటస్థ వేదిక పైన విచారణ జరిపించండి, భారత్ మాపై కఠిన చర్యలు దిశగా ముందుకు వెళ్తోంది, ఏ క్షణమైనా మాపై యుద్ధాన్ని ప్రకటించేసే అవకాశం ఉంటుంది అని దొంగ అబద్ధాలు చెప్తోంది, అసత్యాలు చెప్తోంది. కానీ ప్రపంచం మాత్రం దానిని నమ్మడం లేదు. ఇక భారత్ ముందు యుద్ధం చేసి నిలబడుతుందా? ఒకసారి మనం యుద్ధ సన్నాహాలను చేస్తేనే పాకిస్తాన్ ఇప్పుడు హడలిపోతూ ఉంది. పాకిస్తాన్కి చెందిన సైనికులు చాలామంది 4500 మంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. మన ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఐఎన్ఎస్ సూరత్ కూడా ఇప్పుడు అరేబియా సముద్ర జలాలలో గస్తీ కాస్తూ ఉంది, అక్కడ తిరుగుతుంది. మన వాయుసేన సిద్ధంగా ఉంది, మన ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే మనం మిసైల్ టెస్ట్లు కూడా నిర్వహించాం. అటు పాకిస్తాన్ కూడా మిసైల్ టెస్ట్లు నిర్వహించుకుంటూ ఉంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. బోర్డర్కి యుద్ధ ట్యాంకులను, యుద్ధ సామాగ్రిని పాకిస్తాన్ తరలిస్తున్న దృశ్యాలు అవి. కానీ భారత్ తరలిస్తున్న దృశ్యాలు మాత్రం మేము మా దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రసారం చేయం. ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ కూడా చెప్పింది, భారత ప్రభుత్వం కూడా చెప్పింది, భారత ప్రజలకు కూడా ఈ విషయంలో సహకరించాలి అని. ఎందుకంటే సహజంగా రోడ్లపైన యుద్ధ ట్యాంకులు అవి వెళుతూ ఉన్నప్పుడు ప్రజలు వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటుంటారు. వాటి ద్వారా ప్రత్యర్థులకు సమాచారం తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో పౌరులు ఎవరూ కూడా అలా యుద్ధ ట్యాంకులు వెళుతున్నటువంటి దృశ్యాలను తీసి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టొద్దు అని భారత ప్రభుత్వం చెప్తోంది. అందుకే ఒకవేళ భారత్కు సంబంధించిన మూమెంట్ ఏది ఉన్నప్పటికీ కూడా మేము కూడా చూపించడం లేదు. కేవలం మన త్రివిధ దళాలు ఏదైతే చూపించవచ్చు అని చెబుతూ ఉన్నాయో, ఏదైతే వెల్లడి చేయొచ్చు అని చెబుతూ ఉన్నాయో వాటిని మాత్రమే అందరికంటే వేగంగా మీకు అందజేస్తున్నాం తప్ప ఏ ఒక్క విజువల్ని కూడా మనం చూపించకూడదు. మన భద్రతకు భంగం వాటిల్లే అంశం అవుతుందన్న దృశ్యాన్ని మేము ఏది కూడా చూపించట్లేదు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం అలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి పాకిస్తాన్కు సంబంధించిన యాక్షన్ ఏదున్నా, పాకిస్తాన్కు సంబంధించిన సన్నాహాలు ఏదున్నా కూడా మేము చూపించాలని అనుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా చూడండి, ఒకసారి రోడ్డుపై వెళ్తున్న పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ అన్నిటినీ కూడా వాళ్ళ ప్రజలే షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ మన ప్రజలు ఎవరు కూడా అలాంటివి చెయ్యొద్దు. అలాంటివి చేస్తే పాకిస్తాన్కి చాలా వివరాలు, మన సన్నాహాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మన ప్రజలు ఎవరు చేయొద్దు. మేము కూడా వాటికి సంబంధించిన దృశ్యాలు చూపించాలని అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది పాకిస్తాన్కు సంబంధించిన సన్నాహాలు. ఇక్కడ మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తున్న దృశ్యాలు అవి మన నేవీ పర్మిట్ చేసినంత వరకు మాత్రమే మీకు చూపిస్తున్నాం. మన యుద్ధ విన్యాసాలను నేవీ మన త్రివిధ దళాలు షూట్ చేసి ఎంతవరకు చూపించవచ్చు అని అంటున్నారో అవే చూపిస్తున్నాం. కానీ పాకిస్తాన్వి మాత్రం అక్కడ ప్రజలు కూడా రోడ్లపైన వెహికల్స్ వెళ్తున్న దృశ్యాలను అక్కడ ప్రజలు కూడా షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళ అనైక్యత కూడా నిదర్శనంగానే చెప్పుకోవాలి అనే మాటలు కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఇక మన త్రివిధ దళాలు కూడా ఎంత సన్నద్ధత అయి ఉన్నాయో వాటిని చూసి పాకిస్తాన్ కూడా ఇప్పుడు భయాన్ని వ్యక్తం చేస్తోంది. భారత్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఈ అత్యాధునిక ఆయుధాలతో మనతో పాకిస్తాన్ యుద్ధానికి దిగితే 4-5 రోజులకు మించి పూర్తి స్థాయి యుద్ధం చేసే అవకాశం లేదు. పాకిస్తాన్ భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే కేవలం 4-5 రోజుల్లోనే పాకిస్తాన్ పూర్తిగా చతికిలబడిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఆ దెబ్బ భారత్పై కూడా కొంత ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇక నామరూపం లేకుండా మారిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ యుద్ధానికి కాలు దూతుందా, లేదంటే భారత్ చెప్పినట్లుగా టెర్రరిస్టులను అప్పగిస్తుందా, టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూల్చివేసి భారత్కు టెర్రరిస్టులను అంతం చేయడంలో భారతదేశానికి సహకరిస్తుందా అనే విషయంపై మనం చూడాలి. అలాగే పీఓకే, ఒకవేళ మన యుద్ధానికి దిగితే పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామా, పీఓకేను స్వాధీనం చేసుకునేంత వరకు వెళ్తామా అనేది భారత వ్యూహానికి, మన వ్యూహానికి సంబంధించిన అంశం. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటుంది. సైన్యానికి ఇప్పటికే పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. ప్రధాని కూడా మొన్న చెప్పారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని. ఇప్పుడు సైన్యం ఎటువంటి చర్యను తీసుకుంటుంది, పహల్గాం దాడికి ప్రతీకారంగా సైన్యం ఎటువంటి చర్యను తీసుకుంటుంది అన్నదే చర్చనీయాంశంగా మారింది. చర్యను తీసుకున్న తర్వాత మన సైన్యమే చెబుతుంది ఈ చర్యను తీసుకున్నామని. సో అప్పుడు మనం ఆనందంగా సంబరాలు చేసుకుంటూ వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఈ 2 ఆప్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకటి, పూర్తిగా ఉగ్రవాదులను అంతమొందించి భారత్ కోరిన పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులందరినీ కూడా అప్పగించడం, పూర్తి ప్రజాస్వామ్య దేశంగా, టెర్రరిస్టుల లేని దాయాది దేశంగా అవతరించడం. లేదా భారత్ ముందు ఇప్పుడు ఏదైతే కవ్వింపు చర్యలకు దిగుతూ ఉందో, మేము కూడా మిసైల్ టెస్టులు చేస్తున్నాం, యుద్ధ సామాగ్రిని పంపిస్తున్నాం, సైన్యాన్ని పంపిస్తున్నాం అంటూ ఈ కవ్వింపు చర్యలకు దిగుతుందో ఇదే విధంగా ముందుకు వెళ్తూ యుద్ధానికి దిగటం. భారత్ మాత్రం ఇంతవరకు యుద్ధం అనే మాటను వాడలేదు. కేవలం మనం
ఉగ్రవాదులను గుర్తించి వాళ్ళని పట్టుకుని పనిష్ చేస్తామని. అంతేకాదు ట్రేడ్ వార్ను మాత్రం ప్రకటించాం. నీళ్లను ఆపేశాం, ఇక ట్రేడ్ వార్ను కూడా మనం ప్రకటించాం. ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు విధించాం, గగనతలాన్ని మూసివేశాం, రోడ్డు మార్గాన్ని కూడా మూసివేశాం, ఇటు జలమార్గంలో మన పోర్ట్లన్నింటినీ కూడా మూసివేశాం. పాకిస్తాన్కు సంబంధించిన ఏ షిప్లు కూడా మన భారతదేశంలో ఉన్న పోర్ట్ల దగ్గరకు ఆగటానికి లేదు, రావటానికి లేదు అని. ఇప్పుడు పాకిస్తాన్ దిగ్బంధనంలో ఉంది. ప్రపంచ దేశాలు ఇవి పాకిస్తాన్కి ఈ విషయంలో దరి చేరనివ్వడం లేదు. అమెరికా కూడా మనకే పూర్తి సపోర్ట్తో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని అప్పగిస్తుందా, యుద్ధానికి నిలబడుతుందా? యుద్ధానికి నిలబడితే ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. Gokulam Signature Jewels,